Hello everyone, I am Veena Puppala, handwriting analyst, founder and CEO of MultiArts. ఏ వీడియో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వెస్ట్మెంట్ అనగానే ఏంటంటే మనకు మెయిన్లీ ఉండాల్సింది మనీ కాదండి, టూ డిఫరెంట్ అదర్ సెగ్మెంట్స్. మనీ కన్నా ఇంపార్టెంట్వి టూ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మైండ్ సెట్, సెకండ్ థింగ్ వచ్చేసి టైం. ఓకే, సో మనం మనీ నుంచి మనీ జనరేట్ చేయాలంటే మనకి మెయిన్లీ మైండ్ సెట్ అండ్ టైం ఉండాలి. మనీ అనేది థర్డ్ ప్రియారిటీ లిస్ట్లో వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు పర్ మంత్ అనేది ఉంటుందండి. మినిమం వేసినా 1000 రూపాయలు అయితే ఈవెన్ స్టూడెంట్స్ దగ్గర కూడా ఉంటుంది వాళ్ళ పాకెట్ మనీ. సో కానీ ఎందుకు అందరూ ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వలేకున్నారు, ఎందుకు అందరి దగ్గర డబ్బులు లేదు అంటే వాళ్ళ దగ్గర ద రెస్ట్ ఆఫ్ టూ థింగ్స్ ఉండవు. ఏంటంటే అది మైండ్ సెట్ అండ్ ఆల్సో టైం. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, మంచి రిటర్న్స్ చూడాలి అంటే మెయిన్ ఉండాల్సింది మైండ్ సెట్ అండ్ టైం. సో నేనైతే నా వర్క్షాప్లో మెయిన్లీ మైండ్ సెట్ అండ్ టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టెక్నికల్ స్కిల్స్ ఏమేమి ఉండాలి, నాలెడ్జ్ ఏమేమి ఉండాలనే దానితో పాటుగా ఈ టూ థింగ్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది నేను ఇస్తాను. సో మీరు మీ ఇన్కమ్ నుంచి ఒక పోర్షన్ పక్కకు పెట్టేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు మనీ నుంచి మనీ జనరేట్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్ట్. సో సేవింగ్ అంటే వేరు, ఇన్వెస్ట్మెంట్ అంటే వేరు. సేవింగ్ అంటే జస్ట్ మీ మనీని సెక్యూర్ చేసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు మనీ నుంచి మనీ జనరేట్ చేయడం. ఓకే, సో ఈ సెక్యూర్ చేసుకునే ప్రాసెస్ అందరికీ తెలుసు. చాలా పీపుల్కి ఎఫ్డీస్, ఆర్డీస్, నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇవన్నీ కూడా తెలుసు. సో మనకి 3 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయండి మామూలుగా మనీలో. ఏంటంటే ఫస్ట్ది అందరికీ తెలిసినదే, విచ్ ఈజ్ లైక్ ఎఫ్డీస్. ఓకే, సెక్యూరింగ్ యువర్ మనీ. సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ సేవింగ్ సెగ్మెంట్, అది మెయిన్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్సెస్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, సేవ్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్. ఈ 3 థింగ్స్ని మనం ఎప్పుడు క్లబ్ చేయకూడదు. మీరు ఎవ్రీ మంత్ 1000 రూపాయలు చొప్పున, అంటే మీకు 20 years ఉన్నప్పుడు మీరు 1000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే మీకు 60 ఏళ్ళు వచ్చేసరికి మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుంది. ఆ 60 ఏళ్ళ నుంచి మీరు ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ అనేది ఒక శాలరీ లాగా అయితే పెట్టుకోవచ్చు. అది ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే పాసిబుల్ ఉంది. దాన్నే SWP అంటారు. ఓకే, సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్. ఎందులో పెడితే మంచిది, ఎంత గ్రోత్ వస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చే ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సేవింగ్ వేరు, ఇన్సూరెన్సెస్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. మనీ నుంచి మనీ జనరేట్ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్వెస్ట్ చేయాలి.